ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కరుణార్ధ హృదయ అప్సరస కాంచనమాలిని ద్వితీయ భాగము కొనసాగింపు. రాజపురోహితుడు కాంచనమాలితో పురాణకాలంలో దేవేంద్రుడు ఒక తప్పిదం చేసి ఈ త్రివేణి సంగమంలో మునిగి కిల్బిష విముక్తి పొందాడు. మనస్సు కుదుట పడుతుంది. నీకు ఆ కథ చెబుతాను, శ్రద్ధగా విను. ఇంద్రుడికి శాప విమోచనం. గౌతమ మహర్షి ఇల్లాలు అహల్య అపూర్వ సౌందర్య రాశి. దేవేంద్రుడు ఆమెను చూచి కామమోహితుడయ్యాడు. మహర్షి ఆశ్రమంలో లేని వేళ తాను గౌతమ రూపంలో వచ్చి కోరిక తీర్చమని అభ్యర్థించాడు దేవరాజు. అహల్య కుతూహలంతో అంగీకరించింది. అప్పుడే ఆశ్రమానికి చేరుకున్న గౌతమ మహర్షికి ఇద్దరూ దొరికిపోయారు. కామంతో కళ్ళు మూసుకుపోయి ధర్మహాని చేసినందుకు మహర్షి కోపద్రిక్తుడై ఇంద్రుడిని శపించాడు. దానితో ఇంద్రుడు కురూపయ్యాడు. సహస్ర భగచిహ్నితుడయ్యాడు. తలదించుకొని దేవరాజు నిష్క్రమించాడు. అతి లజ్జాకరమైన ఆ కురూపం భరించలేక, ఎవరి కంటపడటము ఇష్టం లేక తనను తాను నిందించుకుంటూ అసహ్యించుకుంటూ మేరుపర్వతం చేరుకున్నాడు. ఇంద్రలోకాన్ని, ఇంద్ర పదవిని విడిచిపెట్టేశాడు. ఆ పర్వత శిఖరం మీద ఒక విశాల సరోవరం, ఆ సరస్సులో ఒక పద్మం. ఆ పద్మగర్భంలో దాక్కొని బలవంతంగా రోజులు నెట్టుతున్నాడు. చేసిన పాపానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఈ కామం ఎంత నింజమైనది, వెంటనే నరకంలోకి తోసేస్తుంది. ఆయుస్సు, కీర్తి, యశస్సు, ధర్మం అన్నింటినీ ధ్వంసం చేస్తుంది. దురాచారుడైన మన్మధుణ్ణి ఏమి చేసినా పాపం లేదు. సకల అనర్థాలకు అతడే మూలం. మానవులకు అత్యంత బలీయుడైన అంతఃశత్రువు. అణచడానికి వీలు లేకుండా శరీరంలోనే తిష్ట వేసుకుని కూర్చున్న గూఢ దుర్మధుడు. నిత్యము అసంతుష్టుడు, నిత్యము మర్మభేదకుడు, ఆయువులను పట్టి పీడించేవాడు. పద్మగర్భంలో దాక్కుని ఇలా ఇంద్రుడు కుమిలిపోతూ ఉంటే అక్కడ దేవలోకం పాలకుడు లేక బెగ్గడిల్లింది. దేవతలందరూ శచీదేవిని ముందు నిలుపుకొని దేవగురువు బృహస్పతి దగ్గరకు వెళ్ళారు. సాష్టాంగపడ్డారు. గురుత్తమ, దేవపతి జాడ తెలియరాలేదు. ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడ ఉన్నాడో, ఎక్కడని వెతకాలి? ఏమీ తోచక సలహా కోసం మీ సన్నిధికి వచ్చాం. ఇంద్రుడు లేని నాకలోకం కొడుకు లేని వంశంలా క్షీణోన్ముఖం అవుతోంది. దీన్ని అరికట్టాలి. ఆలస్యం చేయకండి. వెంటనే ఆలోచించి ఉపాయం చెప్పండి, కర్తవ్యం ఉపదేశించండి అని ముక్తకంఠంతో దేవతలంతా బృహస్పతిని ప్రార్థించారు. శచీదేవి బిక్కముఖం వేసుకొని దీనంగా చూస్తూ నిలబడింది. దేవతలారా, శిష్యులారా, కంగారు పడకండి. ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. స్వయంకృతాపరాధానికి, రజోగుణ ప్రేరితమైన ఒక పాపకృత్యానికి ఫలం అనుభవిస్తున్నాడు. నీతిమాలిన పనులు చేస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. రాజమదోన్మత్తుడై కార్యాకార్య వివేకం కోల్పోయాడు. ఇహపరాలను నాశనం చేసే నింజము, కుచ్చితము, అవాచ్యము అయిన అకృత్యం చేశాడు. దేవోపహత చేతస్కులై బాలీచులు ఇలా అపరాధాలు చేస్తారు. ఇహపరాలలో జన్మను నిష్ఫలం చేసుకుంటారు. చాలామంది ఇంతే. నడవండి, ఇంద్రుడి దగ్గరకు వెడదాం. వెంటనే బృహస్పతి బయలుదేరాడు. అతడి వెంట అందరూ కదిలారు. మేరు శిఖరం చేరుకున్నారు. స్వర్ణకమలాలు కనువిందు చేశాయి.
ఏ స్వర్ణకమల కోటరంలో ఉన్నాడో మహానుభావుడు. బృహస్పతి ఎలుగెత్తి పిలిచాడు. వెంటనే ఇంద్రుడు బయటకు వచ్చాడు. వస్తూనే గురువుగారి పాదాలపై పడ్డాడు. కాపాడండి, నా పాపానికి నిష్కృతి చెప్పండి. బుద్ధి తక్కువ అహంకరించి పాడు పని చేశాను, ఫలితం అనుభవిస్తున్నాను. కరుణించి తరుణోపాయం ఉపదేశించండి గురుదేవా అని మొరపెట్టుకున్నాడు. చేసిన నేరానికి శిక్ష అనుభవించావు కనుక తరుణోపాయం చెబుతున్నాను, పద, నేను వస్తాను. ప్రయాగ పెడదాం. అక్కడ త్రివేణి సంగమంలో మురుగుదువు కానీ వెంటనే పాప విముక్తి పొందుతావు. బృహస్పతి వెంట బయలుదేరి ప్రయాగ చేరుకున్నారందరూ. గంగా యమున సితాస జలవుగంలో స్నానం చేశాడు దేవేంద్రుడు. పాప విముక్తి పొందాడు. బృహస్పతి సంతుష్టుడయ్యాడు. ఇంద్ర, పాపవిముక్తుడయ్యావు కాబట్టి నీకు ఒక వరమిస్తున్నాను. ఈ క్షణం నుంచి నీ శరీరం మీద ఈ సహస్ర భగచిహ్నాలు ఈ క్షణాలుగా మారిపోతాయి. సహస్రాక్షుడవు అవుతావు. బృహస్పతి మాట అనటమేమిటి, దేవేంద్రుడి శరీరం మీద ఆ మార్పు వచ్చేసింది. పద్మాల్లాంటి సహస్రలోచనాలు సాక్షాత్కరించాయి. సహస్ర కమలాల మానసరోవరంలో ఇంద్రుడు భాషించాడు. బృందారకులు జయ జయధ్వానాలు చేశారు. మునీశ్వరులు మంగళాశీసులు అందించారు. స్తోత్రపాఠాలు వినిపించారు. అప్సరసలు ఆనందలాస్యాలు ప్రదర్శించారు. అందరూ తిరిగి అమరావతి చేరుకున్నారు. అంతటి మహిమ కలిగింది ప్రయాగ సంగమం కనుక ఓ కాంచనమాలిని, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు. త్రివేణి సంగమంలో స్నానం చెయ్యి. పాప విముక్తి పొందుతావు. సద్గతులు కలుగుతాయి అని రాజపురోహితుడు ఉపదేశించాడు. వెంటనే వారి పాదాలకు నమస్కరించాను. ఇంటిని, బంధువర్గాన్ని, దాసదాసీ జనాన్ని, ఆస్తిపాస్తుల్ని తృణప్రాయంగా పరిచయించాను. విషయ వాంఛలను విషగ్రాసంలాగా వదిలేశాను. నశ్వరమైన ఈ శరీరం కోసమా ఇంతకాలము ఇన్ని పాపాలు చేశాను? ఈ దుస్సాంగత్యాల వల్ల దక్కే ఫలితమేమిటి? దారుణ నరక నివాసం. ఇలా ఉడికిపోతున్న హృదయంతో త్వరగా ప్రయాగ చేరుకున్నాను. నా అదృష్టం బాగుండి అది మాఘమాసారంభం. పాడ్యమి నాడు త్రివేణి సంగమంలో సీతాశత జలంలో స్నానం చేశాను. రాక్షసోత్తమ, ఆ స్నానం మహిమ ఏమని చెప్పను? 3 రోజుల స్నానాలతో నా పాపాలన్నీ తొలగిపోయాయి. తక్కిన 27 రోజుల స్నానాలతో లభించిన పుణ్య విశేషం వల్ల నాకు ఈ దేవత్వం దక్కింది. కైలాసంలో పార్వతీదేవికి ఇష్టసఖినై పరిచర్యలు చేస్తూ ఆనందిస్తున్నాను. అప్పటి నుంచి ప్రతి మాఘమాసంలోనూ నిత్యము కనీసం 3 పర్యాయాలైనా వచ్చి త్రివేణి సంగమంలో స్నానం చేసి వెడుతుంటాను. ఆశ్చర్యచకితుడవై నీవు అడిగిన ప్రశ్నలకన్నింటికీ సవివరంగా సమాధానం చెప్పాను. నీ ముఖ కవళికలు చూస్తుంటే సంప్రీతి చెందావని తెలుస్తోంది. మరి నీ కథ చెప్పి నాకు కూడా ఇలాంటి సంప్రీతి కలిగించవచ్చుగా? నీకు అసలు ఈ భయంకర రాక్షస రూపం ఎలా వచ్చింది? ఏ దుష్కర్మకు ఫలమిది? ఈ మీసాలు, దీర్ఘదంశలు, మాంసభోజనము, గిరిగఫర నివాసము ఏమిటిదంతా? కళ్యాణి, కాంచనమాలిని, సజ్జనులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇతరులకు ఇష్టమైన దాన్ని ఇస్తారు, తమకు ఇష్టమైన దాన్ని అడిగి తీసుకుంటారు. ఎంతటి రహస్యాలైనా ప్రీతితో చెబుతారు, అలాగే అడిగే తెలుసుకుంటారు. ఈ లక్షణాలు నీలో ఉన్నాయి కనుక నువ్వు సజ్జన శ్రేణికి చెందుతావు. ఇంతకాలానికి నన్ను గౌరవించే ఒక ప్రాణివి దొరికావు. నేను అడిగానని నీ కథ అంతా చెప్పావు. నా దుర్గతికి కారణమడిగావు. చెబుతున్నాను, ఈ క్రూరజన్మకు కారణమైన నా దుష్కృత్యాలు, సుకృతాలు అన్నీ చెబుతాను. దాపరికం లేకుండా చెబుతాను. నీలాంటి సజ్జనులకు వినిపిస్తే దుఃఖభారం తగ్గుతుంది, కాసింత హాయి దక్కుతుంది. అదృష్టం బాగుంటే నిష్కృతి లభించవచ్చు,
చెబుతున్నాను విను. సశేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అలాగే నా మహాగాయత్రి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.